గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు ఎటువంటి దానాలను చేయాలి, ఏ దైవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి అధిపతి అంగారకుడండి, అంటే కుజుడు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి కుజుడు అనుగ్రహం అనేది చాలా అవసరం అవుతుంది. వీరిపైన కుజ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి, కుజుని యొక్క అనుగ్రహం కోసం కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాలి. దాని కొరకు ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే కుజ బీజ మంత్రాన్ని వీలైనట్లయితే ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం నాడు 19 సార్లు పఠించాలండి. అలాగే శాస్త్రం ప్రకారం కుజగ్రహానికి అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కాబట్టి వీరు ఆరాధించవలసినది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారినండి. మంగళవారం రోజుల్లో షష్ఠి తిథుల్లో కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించినా, ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించినా సరే వీరి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్తారో ఖచ్చితంగా స్వామివారికి పండ్లు, పూలు, పలహారాలు తీసుకు వెళ్ళకపోయినా ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం కొట్టాలి. ఎందువలన అంటే కొబ్బరికాయను కొట్టినప్పుడు ఏ విధంగా అయితే అది పగిలి 2 ముక్కలు అవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయండి. కాబట్టి జాతక దోష నివారణ కోసం మీరు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం కొట్టాలి. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజగ్రహానికి ఇంకొక అధిష్టాన దైవం రుద్రుడండి. రుద్రుడంటే శివుని ఇంకొక స్వరూపం, ఇంకొక ఉగ్ర స్వరూపం. కావున ఏ రోజైతే మంగళవారం వస్తుందో, మంగళవారం అని ఎందుకు అంటున్నానంటే మంగళవారం రోజునే కుజుని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. కుజుడిని మంగళగ్రహం అని కూడా పిలుస్తారు. ఏ రోజైతే మంగళవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తాయో ఆ రోజున ఖచ్చితంగా రుద్రుని అవతారమైనటువంటి శివుడిని ఆరాధించటం మంచిది. దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించటం, శివుడికి గోక్షీరంతో అభిషేకం కనుక చేపించినట్లయితే మీ జాతక దోషాలతో పాటుగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. అదేంటండి, మేము మృగశిర నక్షత్రంలో జన్మించాం కదా, మరి ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున మాత్రమే ఇలాంటి పరిహారాలను చేయమని అడుగుతున్నారు అనుకోవచ్చు. ఎందువలన అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయండి. అయినప్పటికీ 27 నక్షత్రాలలో 6వ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రానికి అధిష్టాన దైవం రుద్రుడండి. ఆరుద్ర నక్షత్రంతో పాటుగా కుజగ్రహానికి, కేతుగ్రహానికి, శనిగ్రహానికి, రాహుగ్రహానికి కూడా అధిష్టాన దైవం రుద్రుడు. కాబట్టి ఏ రోజైతే మంగళవారం నాడు ఆరుద్ర నక్షత్రం వస్తుందో ఆ రోజున రోజు మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఆ రోజున మాత్రం ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించండి. అలానే ప్రతీ నెల ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున క్రమం తప్పకుండా ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఒకవేళ మీ జాతకంలో నవగ్రహ దోషాలు ఉన్నా సరే కొట్టుకుపోతాయండి. కొంతమంది మృగశిర నక్షత్ర జాతకులు మేము ఏ విధానంగా ఇవ్వాలండి అని అడుగుతున్నారు. కుజుని యొక్క అనుగ్రహం కోసం మంగళవారం నాడు కందులను దానంగా ఇవ్వండి. వీలైనట్లయితే కందులు, బెల్లం,
రాగితో చేసిన ఏ వస్తువునైనా సరే, గ్లాస్ అవ్వవచ్చు, తగరం అవ్వవచ్చండి, వీటన్నిటినీ కూడా ఎర్రని వస్త్రంలో చుట్టి ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేదా అర్చకులకు తమలపాకులు, వక్కలు, అరటిపండుతో పాటుగా 11 రూపాయలు కానీ లేదా 51 రూపాయి కానీ దక్షిణ పెట్టి దానంగా ఇచ్చినట్లయితే జాతక దోషాలతో పాటుగా కుటుంబ సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారండి. ఒకవేళ మృగశిర నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఉన్నట్లయితే, ఆడవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే, మీకు పెళ్ళైనట్లయితే మీ దాంపత్యంలో ఎటువంటి గొడవలు రాకుండా ఉండటానికి దుర్గా అమ్మవారికి ఎర్రని వస్త్రాలను సమర్పించండి. ఎర్రని జాకెట్ ముక్కైనా కావచ్చు, లేదా ఎరుపు రంగులో ఉన్న చీరను శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద దానం చేయండి. అయితే మృగశిర నక్షత్రంలో జన్మించిన ఆడవారైనా మగవారైనా సరే నలుపు, నీలపు రంగు వస్త్రాలను ధరించకూడదు, మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడతాయండి. అలాగే మంగళవారం నాడు ఎవరు ఏ వస్తువునిచ్చినా, చిన్న వస్తువునైనా పెద్ద వస్తువునైనా ఊరికే స్వీకరించవద్దండి. బదులుగా ఏమైనా ఇచ్చి, 1 రూపాయి అయినా సరే ఇచ్చి తీసుకోండి తప్ప ఉచితంగా తీసుకుంటే మీకు కలిసి రాదండి మంగళవారం నాడు. ఈ మృగశిర నక్షత్ర జాతకులపైన అంగారక గ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వతహాగా వీరు కాస్త దూకుడుగా ఉంటారండి. ఒకవేళ మీ జీవితంలో కనుక ఎక్కువగా గొడవలు అవుతున్నా, కోర్టు కేసుల్లో చిక్కుకున్నా సరే అంగారక చతుర్థి నాడు కానీ, అంగారక షష్ఠి నాడు, సంకష్టహర చతుర్థి రోజుల్లో ఉపవాసాన్ని ఉండటానికి ప్రయత్నించండి. వీలైనట్లయితే మీ ఆరోగ్యం సహకరించినట్లయితే 7 రోజుల్లో 6 రోజులు కడుపు నిండా తిన్నా సరే మంగళవారం నాడు ఉపవాసాన్ని ఉండటం కానీ, లేదా ఉపవాసం ఉండలేనట్లయితే మాంసాహారాన్ని ముట్టుకోవద్దండి. మంగళవారం ఒక్కరోజు మాత్రం మాంసాహారాన్ని ముట్టుకోవద్దు. ఈ మృగశిర నక్షత్ర జాతకులకు 2, 5, 8 అండి, ఈ 3 సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. వీరికి మంగళవారంతో పాటుగా శుక్రవారం కూడా బాగా కలిసి వస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు ప్రారంభించే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయండి. అయితే చాలామందికి రుద్రాక్ష యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదండి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను కనుక ధరించినట్లయితే మీ పైన ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే ఒకవేళ ఎవరైనా మీ పైన కోపంతో, పగతో, ఈర్షతో మీ పైన దిష్టి పెట్టినా, లేకపోతే మంత్రతంత్ర ప్రయోగాలు చేసినా సరే మీ జాతక రుద్రాక్షను మీరు ధరించినట్లయితే మీ పైన ఏ ప్రభావము కూడా పడదు. అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి. అనగా మనం మనిషి పుట్టాం కదా, నోరు లేని జీవాలు ఏవైతే ఉన్నాయో పశుపక్షాదులకు కానీ లేదా క్రిమికీటకాలకు కనుక వాటి దప్పికను తీర్చినా, ఆహారాన్ని అందించినా, వాటి ఆకలిని తీర్చినట్లయితే జాతకరీత్యా మీరు అనుభవించవలసిన సమస్యలు, కష్టాల నుండి భూత బలి వలన లభించిన పుణ్యకర్మతో అవన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు ఆవులకు, కుక్కలకు, క్రిమికీటకాలకు, పక్షులకు ఆహారాన్ని అందించండి. మీ ఇంటి ఆవరణలో కానీ లేదా మీ ఇంటి పైకప్పు పైన గింజలను ఏర్పాటు చేయటం కానీ లేదా మట్టి పాత్రలో నీటిని నిల్వ ఉంచటం కానీ చేయండి. కేవలం దానాల వల్ల, పూజల వల్లే కాకుండా భూత బలి వల్ల కూడా పుణ్యం దక్కుతుందండి. జాతకరీత్యా మీరు అనుభవించవలసిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మృగశిర నక్షత్ర జాతకులకు ఆకుపచ్చ, నీలం రంగులు బాగా కలిసి వస్తాయండి. కాబట్టి ఈ రంగు వస్త్రాలను కనుక మీరు ధరించినట్లయితే మానసిక శాంతి చేకూరుతుంది. అలానే ఈ మృగశిర నక్షత్ర జాతకులు శంకు పూలు అని ఉంటాయండి, బులుగు రంగులో ఉంటాయి ఆ పూలు. ఆ శంకు పూల చెట్టును ఇంట్లో నాటండి. సోమవారం నాడు మీ చేతులతో మీరే ఆ శంకు పువ్వు ఒక్కదాన్నైనా సరే శివుడికి సమర్పిస్తే చాలు. శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి పూలవి. కావున మృగశిర నక్షత్ర జాతకులు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంటి ఆవరణలో ఖచ్చితంగా శంకు పూల చెట్లను నాటండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి జాతకం గురించి, మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం అనేది బాగుంటుందో కూడా క్లియర్గా వివరించాను. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.